అనుకుంటున్నాం. దత్తపుత్రుడు కాదండి ఆయన. నిజంగా దత్తాత్రేయుడు మాకు. అలాంటి వ్యక్తి వచ్చిన గురించే మేము సేవా సమితి అని చెప్పి గొల్లపురంలో జన సైనికుల సేవా సమితి అని చెప్పి ఒక సమితి పెట్టామండి. పెట్టి దాని ద్వారా ఏదైనా మంచి పనులు చేద్దాం అని చెప్పి అనుకున్నాం. అయితే నిన్న పవన్ కళ్యాణ్ గారి మీటింగు ఇక్కడ గొల్లపురంలో పెట్టడం జరిగింది ఫస్ట్ సారి. అయిన తర్వాత వచ్చిన తర్వాత ఆ వచ్చిన జన సైనికులందరికీ నాయకులకి అందులో పెన్షన్ ఇచ్చుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము అందరం కలిపి ఈ ఒక్కరు చేసింది కాదండి నిన్న. ఆ 10,000 మంది భోజనం పెట్టిందన్నది అందరూ తలకోటి పెట్టి అందరూ ఊరంతా కలిపి చేసిందే తప్ప ఇక్కడ ఆ క్రెడిట్ ఎవరు ఒకళ్ళ ఇద్దరు చేసింది గటా కాదండి. మొత్తం ఊళ్ళో ఉన్న రాత్రి తెల్లవాళ్ళు నైట్ అంతా వర్షం పడుతుంది. వర్షం పడినా సరే ఆ వర్షంలో నైట్ అంతా అక్కడ ఉండి ఆ వంట సెక్షన్ అంతా చూసుకుని వంటలు చేయించి మన్నాడు చేయించి అక్కడ మీటింగ్ జరుగుతుంది. మీటింగ్కి వెళ్ళిపోదామా, ఆ పవన్ కళ్యాణ్ కలుద్దామా అని వీళ్ళెవ్వరు అనుకోలేదు. వీళ్ళందరూ కూడా నైట్ ఉండి నైట్ అంతా అక్కడ కష్టపడి చేసి మళ్ళీ మన్నాడు ఉదయం నుంచి సాయంత్రం నిన్న సాయంత్రం